ఓకే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనము చూసుకున్నట్టయితే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఓవరాల్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి ఎగెనిస్ట్గా ఓపెన్ అయ్యాయి. అంటే నేను ఏం చెప్పాను మీకు నిన్న, మార్కెట్స్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పాను. అయితే ఎందుకు నేను అట్లా చెప్పాల్సి వచ్చింది అంటే, లాస్ట్ ఫ్రైడే మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్రైడే ఏం జరిగింది, మనకి మార్కెట్స్ అనేవి ప్లస్లో ఓపెన్ అయినప్పటికీ మైనస్లో కొనసాగాయి. అందుకని అంటే ఓవరాల్గా మార్కెట్స్ అన్నీ కూడా వీకెండ్ ఫ్రైడే మైనస్లో ఉన్నాయి కనుక మైనస్లో ఓపెన్ అవుతాయి అని చెప్పాను. కంప్లీట్గా నా అనాలిసిస్ మొత్తము నిన్న రాంగ్ అయి కూర్చుంది. పోతే పోయింది, రాంగ్ అయితే ఏమైందండి, నిన్న ఓవరాల్గా అందరికీ లాభాలే పంచిపెట్టింది స్టాక్ మార్కెట్ అనేది. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్న చాలా రోజుల తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ని మనం చూసాం. ఏంటి, ఎక్కడి నుండి ఇంచుమించుగా 22,500 దగ్గర నుండి 22,700 పై మీద దాకా మనం ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. నిన్న 22,400 అనే మాటే లేదు, 400 పాయింట్ ఎక్కడా లేదు. అయితే ఇవాళ అది కొనసాగుతుందా అంటే, ఇవాళ కనుక కొనసాగితే, ఇవాళ రేపు కనుక కొనసాగితే కేవలం 100 పాయింట్లు వేసుకున్నా ఇవాళ నాకు తెలిసి లైఫ్ టైం హై టచ్ చేసే అవకాశం అయితే ఉంది. లైఫ్ టైం హై ఏదైతే ఉందో అంటే 22,800 మీదన ఏదైతే ఉందో దాని మీదన కనుక కొనసాగగలిగితే ఈరోజు లైఫ్ టైం హై అనేది టచ్ చేసేస్తుంది, ఇబ్బంది లేదు. 2,900 టచ్ చేయొచ్చు సార్. 22,900 అనేది అనే సెంటిమెంటల్ పాయింట్ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా 500 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దేనికి? 50,000కి. అయితే నిజంగా నేనైతే క్లాస్ కొడుతున్నానండి. ఎందుకంటే నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉంది అంటే, మార్కెట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత వేగంగా పెరిగాయి. ఎందుకు? జియో పొలిటికల్ వార్ కూడా కాస్త డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్లో. అదేవిధంగా మొన్న ఏ స్టాక్స్ అయితే బేరిష్ మూమెంట్లో ఉన్నాయో అవన్నీ కూడా నిన్న మరలా తిరిగి బులిష్ మూమెంట్లోకి రావడం మనం చూసాం. లైక్ కోటక్ మహేంద్రా కావచ్చు, అదేవిధంగా రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు. సో ఇవన్నీ కూడా నిన్న మైనస్ నుంచి ప్లస్కి రావడం వల్ల మార్కెట్స్ అనేవి బులిష్ మూమెంట్లో కంప్లీట్ అవ్వడం అనేది మనం చూసాం. ఏంటి, బ్యాంక్ నిఫ్టీని మనం చూసుకున్నట్టయితే నిన్న 49,500 దాకా కూడా వెళ్ళడం మనం చూసాం. అంటే ఇప్పుడు 50,000 పాయింట్లకి దగ్గరగా ఉంది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఏమైంది? నిఫ్టీ ఇవాళ అయితే చేరుకోదు. ఇవాళ 22,900కి చేరుకునే మార్గం అయితే ఎందుకో ఉన్నట్టుంది. అది కూడా ఎందుకు ఉందో అది కూడా నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు చూడండి, మొన్న మైనస్లో ఓపెన్ అయినప్పటికీ కూడాను నిన్న ప్లస్లో ఓపెన్ అయింది కదా. ఒకవేళ అదే ప్లస్ కనుక ఈరోజు అదే మూమెంట్లో కనుక ఓపెన్ అయితే ఈరోజు నిఫ్టీలో 22,900కి చేరుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు ఒక కొత్త లైఫ్ టైం హై అన్నమాట. తర్వాత అక్కడి నుండి బహుశా కిందకి రాగలిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది.
ఎందుకు ఎక్కువ ఉందో నేను చెప్తాను వినండి. కొత్తగా కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మార్కెట్లోకి కొత్తగా రాబోతున్నటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఇది కొత్త వారి కోసం నేను చెప్తున్నాను, పాత వాళ్ళ కోసం కాదు. నాకంటే అనుభవజ్ఞులు, ఎంతో నిష్ణాతులు ఇక్కడ నా ఛానల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చూస్తున్నా గత కొంతకాలంగా ఏ రోజైతే లైఫ్ టైం హై ఆర్ చాలా రోజుల తర్వాత ఒక కొత్త హైని టచ్ చేస్తున్నాయో మార్కెట్లు, దాని తర్వాత నెక్స్ట్ అవర్స్లో మార్కెట్స్ అనేవి కంప్లీట్గా బేరిష్ మోడ్లోకి వెళ్తున్నాయి. అంటే అవి ఏంటి, ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్స్ మాత్రమే, టెంపరరీ ప్రాఫిట్ బుకింగ్స్ ఓన్లీ. ఎవరైనా కొన్న తర్వాత మార్కెట్స్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో అలాంటి ప్రాఫిట్ బుకింగ్సే మనకి వస్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్స్ అనేవి ఈరోజు కూడా ఓలటైల్గా ఉండే అవకాశం అయితే ఉన్నది. అయితే ఈరోజు టెంపరీ లెవెల్ ఏం చెప్పబోతున్నానంటే, నేను ఇంచుమించుగా 22,500 మీదన ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్స్ బుల్లిష్గానే ఉంటాయి. కొంతసేపటి దాకా లైఫ్ టైం హై టచ్ చేసే అవకాశం అయితే ఉన్నది. 22,600 మీదన అయితే 22,600 క్రిందన, అంటే 22,550 ఆ క్రిందన ఎక్కడైనా కనుక మార్కెట్లు ఓపెన్ అయితే టెంపరీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి ఫస్ట్ అవర్లోనే వచ్చేస్తాయి. అక్కడ నుండి ఒక 100 పాయింట్లు కింద పడింది అనుకోండి, అక్కడ నుండి మళ్ళా తిరిగి మార్కెట్స్ అనేది ర్యాలీ అవుతుంది. ఇంచుమించుగా 22,400, 22,600 ఈ మధ్య ఈరోజు ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది ఎక్కడ కింద ఓపెన్ అయితే మాత్రం. పైన ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడ 22,600 మీద ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, బహుశా 22,750 ఆ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈరోజు కొత్త లైఫ్ టైం హైని మార్కెట్లు టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే, మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక తక్కువ అంటే కేవలం 500 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది కనుక, బహుశా ఆ 500 పాయింట్ల బ్యాలెన్స్ అనేది ఈరోజు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఐ థింక్ ఆ నిన్నటి హై కనుక ఇప్పుడు కొనసాగితే, కంటిన్యూ చేస్తే ఫస్ట్ 5 మినిట్స్లో ఆ మార్కెట్స్ హై అనేది బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ఫిల్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ 5 మినిట్స్ లేదా ఫస్ట్ 1 అవర్ బిలో కనుక ఫుల్ఫిల్ చేసింది అనుకోండి, నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, అదంతా కూడా ఈరోజు ఫ్రిజ్డ్ అవుట్ అయిపోతుంది. అంటే మరలా తిరిగి కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకవేళ నిజంగా కనుక ఈరోజు మార్కెట్స్ నిజంగా హై టచ్ చేస్తే మాత్రం సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్స్ కొన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. టచ్ చేసిన తర్వాత కొనాలి, కాకపోతే ఇప్పుడు కాదు, మార్కెట్స్ హై టచ్ చేసిన తర్వాత కొనాలి. అది అంటే నేను ఎందుకు ఈరోజు పర్టికులర్గా పుట్సే ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్స్ అనేవి కింద పడబోతున్నాయన్న సిగ్నల్స్ అయితే నాకున్నాయి. ఇది ఏంటి, టెంపరరీ ప్రాఫిట్ బుకింగ్స్ ఓన్లీ, టెంపరరీ ప్రాఫిట్ బుకింగ్స్ ఓన్లీ. సో ఇక్కడేంటి, మీరు పుట్స్ ఎప్పుడు పడితే అప్పుడు కొనకండి. ఎప్పుడైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు హై టచ్ చేస్తాయో ఆ మరుక్షణం మీరు పుట్టుకొనొచ్చు. అది ఎక్కడ కొనాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో 50,000 మీదన, 50,100 కావచ్చు, 50,050 కావచ్చు, 50,000 మీదన ఎక్కడైతే హయ్యెస్ట్ బిగ్ హై పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ కొనగలగాలి.
అప్పుడైతేనే మనకి పుట్ల ద్వారా లాభాలు వస్తాయి. అదేవిధంగా నిఫ్టీ ఇవాళ 22,900, 22,950 ఆ మీదన ఎప్పుడైతే మార్కెట్ టచ్ చేస్తుందో వెంటనే మీరు పుట్లు కొని బ్రహ్మాండంగా కూర్చోవచ్చు. ఏంటంటే అది కూడా ఏంటి, మీకు ఈరోజు ఫస్ట్ సెషన్లో ఇది కంప్లీట్ అవ్వాలి. హై బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడైతేనే మీకు పుట్టు వర్కౌట్ అవుతుంది. లేదంటే అదర్వైజ్ మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. దయచేసి అట్లాంటి గట్టి ప్రయత్నాలు చేయకండి, డబ్బులు పోగొట్టుకుంటారు లేకపోతే. కనుక ఇట్లాంటి వాటిని మీరు ఈ స్ట్రాటజీ ద్వారా ఈరోజు మీరు డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఓవరాల్గా నా వ్యూ ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల పట్ల ఈరోజు నేను బుల్లిష్ మూడ్లోనే ఉన్నాను. ఇబ్బంది లేదు. బేరిష్ మూడ్ గురించి ఎందుకు చెప్పావురా బాబు అని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు హై టచ్ చేసింది అనుకోండి, డే అంతా హైలోనే ఉండదు. అక్కడ నుండి నిఫ్టీలో తక్కువ 50 పాయింట్లు కరెక్ట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేటప్పటికి తక్కువ 200 పాయింట్లు కరెక్ట్ అవుతుంది. సో ఆ 50 పాయింట్లు 200 పాయింట్లు ఏదైతే ఉందో దాన్ని మనం క్యాష్ చేసుకోగలగాలి. అదే క్యాష్ అవుతుంది మనకి, మనం పుట్స్ కొనుక్కోగలిగితే. కాబట్టి మనము ఇట్లాంటి వాటిని మనము బేరేజ్ వేసుకుంటూ స్టాక్ మార్కెట్లో ముందుకు కొనసాగాలి. ఎవరికి ఇది? ఓన్లీ డైలీ ట్రేడర్స్ వాళ్ళకి మాత్రమే. ఇకపోతే ఈరోజు మనము 2 స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సుదర్శన్ కెమికల్స్ కొత్త లైఫ్ టైం హై టచ్ చేసిందండి. 52 వీక్స్ అయితే టచ్ చేసింది. 52 వీక్స్ హై అయితే టచ్ చేసింది. టచ్ చేస్తూ మెల్లమెల్లగా కింద పడడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నుండి 30% డౌన్ ట్రెండ్ అనేది నేను మీకు కాషన్ ఇస్తున్నాను. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ సుదర్శన్ కెమికల్స్ కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి ఉన్నట్లయితే మీరు వెంటనే ఆ షేర్లు అనేవి అమ్ముకోవచ్చు. ఇది ఏంటి, జస్ట్ 30% కింద పడే అవకాశం అయితే ఉంది. అక్కడ నుండి మళ్ళీ తిరిగి ర్యాలీ కంటిన్యూ అవుతుంది సార్. అదేవిధంగా నిన్నటి రోజున ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కొత్త నన్ను నిన్నటి రోజున 52 వీక్స్ హై టచ్ చేసిందండి. అయితే ఇది కూడా కింద పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుండి 30% దాకా కింద పడే అవకాశం అయితే ఉన్నది. కావున దయచేసి మీరందరూ కూడా ప్రాఫిట్స్లో ఉంటే వెంటనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగా పెరగడం మనం చూస్తున్నాము. కోటక్ మహేంద్ర కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరగడం మనం చూస్తున్నాం. టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎవరైతే ఇష్టం చూపిస్తారో వాళ్ళందరూ కూడా మీరు ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది నిన్న కూడా కొంత పడడం జరిగింది. ఇవి మీరు డిప్స్లో కొనుక్కోవడానికి అనువైన సందర్భాలు. ఏ స్టాక్ అయితే మీరు కొన్న తర్వాత కింద పడుతుందో ఆ స్టాక్ని మళ్ళీ కొనడం మీరు నేర్చుకోవాలి. అలా కొన్నప్పుడే రాబోయే రోజుల్లో మీకు లాభాలు పంచిపెడతాయి. ఇక ఒక సందర్భాన్ని నేను మీతో పంచుకోదలుచుకున్నానండి. ఏంటంటే ఈ డీమార్ట్ ఉంది కదండి, డీమార్ట్ నేను రోజు వెళ్ళేవాడిని. బాగా ఏదో 1-2 సెగ్మెంట్లు చూసుకొని వచ్చేసేవాడిని. గ్రోసరీ సెగ్మెంట్స్ చూసుకొని వచ్చేసేవాడిని. నిన్న
ఏమేం సెగ్మెంట్స్ ఉన్నాయని నేను వెళ్ళి చూస్తే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి, మీన్స్ బెడ్షీట్స్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకి బట్టలు కావచ్చు. సో అంటే టెక్స్టైల్స్ కూడా అక్కడ లభ్యమవుతున్నాయి. నేను ఎప్పుడూ అంత గట్టిగా అంచనా వేయలేదండి. అంటే అంత చూశానే కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళానే కానీ కొన్ని సెగ్మెంట్లకి. అంటే తరచి నేనైతే ఏ సెగ్మెంట్ని వెళ్ళి చూడాల. నిన్న చూస్తే కళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళు చెదిరిపోయేటువంటి స్వర్గం అండి అది డీమార్ట్. అందువల్లనే డీమార్ట్ షేర్ ప్రైస్ అనేది పెరుగుతోంది. డీమార్ట్లో నేను ఈ మధ్య తరచూ వెళ్తున్నాను సార్. డీమార్ట్లో ఇవాళ ఉన్నటువంటి వస్తువు రేపటి రోజున ఉండడం లేదు. అంటే అది అప్పటికి ఖాళీ అయిపోతుంది. షెల్ఫ్ ఖాళీ సిస్టమ్ అనే దాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఎర్లీ షెల్ఫ్ ఖాళీ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఏంటి, ఎప్పుడైతే వీళ్ళు పెట్టినటువంటి వస్తువులు తొందరగా ఖాళీ అయిపోతున్నాయో అప్పుడు వాళ్ళకి లాభాలు అనేవి వస్తూ ఉన్నాయి. రావడం కాదు, ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళ దగ్గర దొరకనటువంటి వస్తువు అయితే లేదండి. చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల దగ్గర నుండి మహిళలకు కావాల్సినటువంటి సౌందర్య రకమైనటువంటి, అంటే మహిళలకు